జిల్లా జూలపల్లి మండలం తెలికుంటలోని అయ్యప్ప స్వామి భక్తుడి ఇంట్లో వింత సంఘటన చోటు చేసుకుంది. తెలికుంట గ్రామానికి చెందిన సాయి కిరణ్ అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు. పూజలు చేస్తున్న అయ్యప్ప ఫోటోలో ఓ బాణం గుర్తు కనిపించింది. ఆ గుర్తు రోజు రోజుకు పెరగడంతో పాటు కిందికి జరుగుతుంది. దీంతో ఆ బాణం గుర్తు అయ్యప్ప మహిమగా స్వాములు భావిస్తున్నారు. దీంతో స్వామివారి ఫోటోను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. గ్లాస్ ఉంది మీద ఈ ప్లేస్ బాగా గుర్తు పెట్టుకోరు అదే బాగా గుర్తు వీడియో తీసుకుంటాను. నేను ఫస్ట్ టైం మాల వేసుకున్నా కన్యాస్వామిని. నేను ఇంట్లో పీఠం పెట్టుకున్నా, అయ్యప్ప పీఠం పెట్టుకున్నా. అయ్యప్ప పీఠంలో పాదాల వద్ద ఒక నల్లటి బాణం గుర్తులా వచ్చింది. ఆ బాణం గుర్తు రోజు రోజుకి పెరుగుకుంటూ వస్తుంది. అదేంటో నాకు అర్థం కాక మా గురుస్వాములని సంప్రదిస్తే మా గురుస్వాములు వేరే గురుస్వాములను కనుక్కొని అది మంచిదే అని చెప్పారు. అయ్యప్ప స్వామి మా ఇంట్లోకి వచ్చారని అంటారు. అది చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. అయ్యప్ప చుట్టుపక్కల అయ్యప్పలు కూడా వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. మీద పాదం కాడ నుంచి మొదలుకొని 18 ఏదో ఆ చిత్రపటంలో ఉన్నటువంటి 18 కిందికి దిగుతుంది. ఇది గత 4-5 రోజుల సంది అదే కంటిన్యూగా నడుస్తుంది. 2 రోజులకు ఒకసారి దాని కదలిక కనిపిస్తుంది. అంటే తుడిచినా పోవడం లేదు. మళ్ళా మరణాలు కూడా తుడిస్తే కూడా పోతలేదు. ఇప్పటికీ అది అట్లే నడుస్తుంది. ఆ స్వామివారు ఇంకో 2-3 రోజుల లోపల శబరిమల యాత్ర చేసే సమయం ఆసన్నమైంది. ఇది ఒక విచిత్రమే స్వామి. ఆ స్వామివారు ఈ స్వామివారి ఇంట్లో సాక్షాత్ అయ్యప్ప స్వామి దిగి వస్తున్నటువంటి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. స్వామి ఆ స్వామివారి కరుణా కటాక్షాలు, ఎవరైతే కన్యస్వామికి ఆ కరుణా కటాక్షాలు నేనున్నా మీకు అని అభయం ఇచ్చేందుకోసమే ఈ యొక్క బాణం గుర్తుగా ఆ స్వామివారి ఇంట్లో వెలిసిందని మేము